కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్ లో బంగారం, వెండి మరియు డైమండ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్ నందు బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో ప్రముఖ న్యాయవాది పేపకాయల రామకృష్ణ ఆలపించిన భక్తి గీతాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. హోరున కురిసే వర్షంలోనూ కొనసాగిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తి కార్యక్రమాన్ని తిలకించారు. వృత్తిపరంగా తిరిగి లేకుండా ఉన్న రామకృష్ణ సంగీతం పట్ల ఆయనకు ఉన్న ఆసక్తితో కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడం అభినందనీయమని వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ కోరిక మేరకు పేపకాయల రామకృష్ణ వచ్చి వినాయక చవితి వేడుకల్లో చక్కటి భక్తి గీతాలను ఆలపించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు అందరూ కలిసి పేపకాయల రామకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ వర్తక సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 30 పాటల్ని ఆయన సెలెక్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఆయన లీడ్ చేసి అద్భుతంగా వ్యక్తిగతించారు. ఆ రోజు కాకినాడలో జరిగింది ఎలాంటి ప్రోగ్రామ్, అప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ అంతా కూడా పాడాను. ఆ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్పగా చేశారు. అలాగా ఏ అవకాశం వచ్చినప్పుడు కూడా, ఎలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చి రావటం, సహకరించడం, ఆ కీబోర్డ్ ప్రత్యేకించి ఆయన అదే బేసికల్లీ గదే జీవం. అక్కడ కీబోర్డ్ బాగుంటే గదికి కీ ఎంత అవసరమో ఈ ఆర్కెస్ట్రాకి కీబోర్డ్ కూడా అంతే అవసరం. అంచేది కీబోర్డ్ అని చెప్పంటారు దాన్ని. కాబట్టి ఈ ఆర్కెస్ట్రాలో గంగాధరం ఆర్కెస్ట్రా మాస్టర్ గారి దగ్గర ఆయన ప్రత్యేకించి అప్పట్లో ప్రసిద్ధి పొందారు. గంగాధరం ఆర్కెస్ట్రా మాస్టర్ తర్వాత ఇంకా మన రాష్ట్రంలో కీబోర్డ్ ప్లేయర్స్లో ఈవేళ ఎలీషా గారే నెంబర్ 1 అని చెప్పేసి అంటే అతిశయోక్తి కాదు. ఆయన మన కాకినాడ మనిషి అవడం, మనందరికీ సన్నిహితులు అవడం మనం చాలా సంతోషించినటువంటి అంశం ఇది. అలాగే ఈవేళ గంగాధర మాస్టర్ అబ్బాయి సతీష్ గారు కూడా వచ్చారు. ఆయన్ని కూడా ప్రత్యేకించి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఫ్రెండ్ సుధాకర్ ఈ ప్రోగ్రాం మొదటి నుంచి కూడా ఉండేది. ఆయన రిహార్సల్ దగ్గర నుంచి కూడా ఉండేది. ఒక పెద్ద మట్టుకు చేసినట్టు చేస్తుంటాడు. అతను పర్సనాలిటీ పెద్ద కాబట్టి కొంచెం స్టేజ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ముందు వెళ్ళాను ఆయన ఒకడు. అలాగా సంటి కానీ మిగతా నా ఫ్రెండ్స్ అంతా కూడా ఈ జతగా నాకు దోషము హరించు నిజే